అసలు మన్నిత ఇన్ఫ్రా ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతూనే వచ్చాం. ఎప్పుడైతే మేము 1 year స్ట్రగుల్ అయిన తర్వాత మేము నా సక్సెస్ రేట్లోకి వెళ్ళిపోయాం. సో ఎలా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ అనేది? అండ్ త్రూ అవుట్ అప్స్ అండ్ డౌన్సే ఉంటాయి. ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి సక్సెస్. ఎక్కడో మారుమూలు తీసుకెళ్ళిపోయి పెట్టి సేల్స్ అవ్వలేదంటే విల్ ఫెయిల్యూర్. సో కమింగ్ టు ద మన్నిత ఇన్ఫ్రా, we are the 4 directors. Main director శ్రీనివాస్ రెడ్డి గారు, నెక్స్ట్ అజయ్ భూపతి, myself and సాయినాథ్. సో we are form the syndicate. ఇది సార్ నా బ్రాండ్. ఒక కంపెనీ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ మీ కంపెనీని అంతటి ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేశారు ఇన్ని ఇయర్స్? మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ అనేది కరెక్ట్గా తయారు చేసి పబ్లిక్ ఇచ్చామో, సో ఆ ట్రస్ట్ అనేది ఒక కస్టమర్ దగ్గర నుంచి 10 కస్టమర్కి ఆల్రెడీ పాస్ అయిపోతుంది. ఎందుకు ఫామ్ ల్యాండ్ ఎందుకు చాలా మంది భయపడతారు, ఊర్లో పొలం కొనుక్కోట్లా, ఇక్కడైతే రోడ్లు వేసి మరి క్లబ్ హౌస్ కట్టిస్తున్నాం. అంటే ఎందుకు భయపడుతున్నారు? ఊర్లో డబ్బులు అంటే వెళ్ళి పొలం కొనుక్కుంటున్నాం, 1/4 ఎకరమో 1/2 ఎకరమో కొనుక్కుంటున్నాం. ఇదే ఫామ్ ల్యాండ్ నీకు రోడ్స్ వేసి క్లబ్ హౌస్ వేసి శుభ్రంగా చేస్తున్నారు. డెఫినెట్లీ అంతే కదా. ఫామ్ ల్యాండ్కి నెగిటివిటీ అనేది అది ఎందుకు వచ్చిందో తెలియదు. నిజంగా రియల్ ఎస్టేట్ లో కెరియర్ ఉందంటారా? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి, యంగ్స్టర్స్ రావడానికి ఆస్కారం ఉందా, స్కోప్ ఉందా? ఎందుకు లేదు మేడం, అందరూ యంగ్స్టర్సే కదా. చాలా మంది ఇప్పుడు వచ్చిన బిల్డర్స్ కూడా చాలా మంది యంగ్స్టర్సే ఉన్నారు. ఇప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి కదా, స్టాండ్ లోన్, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అండ్ విల్లాస్. పీపుల్ ఇప్పుడు ఎక్కువగా దేని ప్రిఫర్ చేస్తున్నారు? మన గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళేసరికి అదో డిఫరెంట్ కల్చర్, విల్లాకి వచ్చేసరికి ఇట్ ఇస్ అ డిఫరెంట్ కల్చర్. అలా సక్సెస్ఫుల్ గా మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? ఏంబీ మాల్ దగ్గర మేము క్లోజ్ చేసాం, అలాగే శిల్పా లేఅవుట్ లో క్లోజ్ చేసాం. ఏంబీ మాల్ లొకేషన్ అంటేనే హైలైట్ close లొకేషన్. చేసాం. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది సార్? ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తారు? మనం అంతా రెడ్ బ్రిక్కే వాడతాం, ఈ సిమెంట్ బ్రిక్స్ కానీ ఏం వాడడం. కస్టమర్ ఎవరైనా వచ్చినా ఫస్ట్ మా సైట్ కి విజిట్ చేయమంటాం. ఎయిర్పోర్ట్ కి అంతా ఒక 5 kilometers లో ఉన్నాము. ఒకటండి, డబ్బులు లేనప్పుడు భయపడకండి, డబ్బులు ఉన్నప్పుడు మాత్రం భయపడండి, బాధ్యతగా ఉండండి, భూమి మీద పెట్టుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. రియల్ ఎస్టేట్ అందరికీ తెలుసు ఎంత సేఫెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. భూమిని నమ్ముకోవాలి అంటారు. సో అలాంటి రియల్ ఎస్టేట్లో కొన్నేళ్లుగా మన్నిత ఇన్ఫ్రా వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేశారు అండ్ కొత్తగా మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ విల్లాస్ కూడా కడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ డీటెయిల్డ్గా రియల్ ఎస్టేట్ అసలు ఎలా ఉంటుంది కెరియర్గా చూస్ చేసుకుంటే అనే విషయాలు, బోల్డ్ అనే విషయాలు ఇవాళ ఈ పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మన్నిత ఇన్ఫ్రా, మన్నే ప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ చూశాను మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ ప్రాజెక్ట్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మనం చేసాము. ఎలా ఉందండి లీడ్స్ గానీ సేల్స్ గానీ? లీడ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. సో కమింగ్ టు ద మన్నిత ఇన్ఫ్రా, we are the 4 directors అండి. మెయిన్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, నెక్స్ట్ అజయ్ భూపతి, myself and సాయినాథ్. సో we are form the syndicate అండ్ మేము ఎక్కడైనా సరే మేము వైజాగ్ లో కూడా మేము స్టార్ట్ చేసాం, అనకాపల్లి దగ్గర, అది కూడా మూవింగ్ ఉంది. నెక్స్ట్ మేము ఇక్కడ కొండాపూర్ దగ్గర మన 2 buildings, ట్విన్ బిల్డింగ్స్ కట్టాం ఇక్కడ మన శిల్పా లేఅవుట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎంబీ మాల్ దగ్గర ఒక స్టాండ్ లోన్, అది 2 crore బడ్జెట్, అది క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని రెసిడెన్షియల్ లోనే. ఈ మ్యాన్ వచ్చేసరికి వి కొలాబరేట్ విత్ దెమ్, అంటే మా ఇన్వెస్టర్ షేర్స్ ఉన్నాయి, సో మీకు మిక్స్అప్ అయ్యి చేసాం వాళ్ళతో కన్స్ట్రక్షన్. అది అసలు మన్నిత ఇన్ఫ్రా ఎలా స్టార్ట్ అయింది, జర్నీ ఏంటి? మన్నిత ఇప్పుడు ఇండివిజువల్ గా మేము అందరం ఒక 10-15 years, ఒక్కొక్కరు 15 years, ఒకరు 10 years, అందరూ ఇండివిజువల్ గా సక్సెస్ఫుల్ అయ్యి ఉన్నాం మేము. తర్వాత ఎప్పుడైతే మేము ఒక సిండికేట్ కింద ఫామ్ అవ్వాలనుకుని మేము స్టార్ట్ చేసాం. సో స్టార్టింగ్ కంపెనీ అప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా, అంతా బూస్టప్ ఉండదు. సో స్టార్టింగ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతూనే వచ్చాం. ఎప్పుడైతే మేము 1 year స్ట్రగుల్ అయిన తర్వాత మేము నా సక్సెస్ రేట్లోకి వెళ్ళిపోయాం. వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, లేఅవుట్ స్టార్ట్ చేసాము, అనకాపల్లి లేఅవుట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ వీఆర్ డూయింగ్ ద విల్లాస్ ఓన్లీ దేర్. సో ఎలా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ అనేది? అంటే ఇనిషియల్ గా కొద్ది కష్టం అనిపించిన తర్వాత వన్స్ పికప్ అయిన తర్వాత చాలా బాగుంటుందా, లేకపోతే త్రూ అవుట్ అప్స్ అండ్ డౌన్సే ఉంటాయి? నో అండి, మనం యాక్చువల్గా మనం తీసుకున్న ల్యాండ్ ఏరియా బట్టి, మనం ఎక్కడైతే మనం లేఅవుట్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లేఅవుట్ ఉన్న ఏరియా బట్టి, ఆ ఏరియా ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అక్కడ మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి సక్సెస్. మనం ఎక్కడో మారుమూలు తీసుకెళ్ళిపోయి పెట్టి ఇంకా అవ్వలేదు, సేల్స్ అవ్వలేదు అంటే విల్ ఫెయిల్యూర్, అంటే స్ట్రగుల్ ఉంటుంది. సక్సెస్ అట్ లాస్ట్ సక్సెస్ ఉంటుంది, బట్ స్ట్రగుల్ చేసుకుంటూ అమ్మాలి. ఎప్పుడైతే మీరు లొకేషన్ హైలైట్లో మీరు లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నారో you will be the success. అయితే మన్నిత ఇన్ఫ్రా ఇందాక మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని లొకేషన్ చాలా మంచి ప్రీమియం లొకేషన్ అండ్ ప్రైమ్ లొకేషన్ ని చూస్ చేసుకున్నారు. ఎలా పూల్ చేస్తారు ఇవన్నీ? ఎందుకంటే మీవి ఓన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయని విన్నాను. సో హౌ ఇస్ ఇట్? మన స్టార్టింగ్ నుంచి మనం ఓన్ ల్యాండ్స్ పర్చేస్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడైతే లొకేషన్ మనకు ప్రైమ్ ఏరియాలో ఉంటాయో అక్కడ అన్ని లొకేషన్ వైజ్ మనం పెట్టుకుని, మనం అంటే వెంటనే మేము అన్ని మూవ్ చేయం.
ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వన్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో కన్స్ట్రక్షన్లో అలా 1 by 1 మేము మూవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో దట్ మా ల్యాండ్ బ్యాంక్ ఏంటంటే మాకు ఉన్న ఎవరైతే ఏజెంట్స్ కానీ ల్యాండ్ డీలర్స్ కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా లీగల్గా ఉన్నాయి తీసుకొస్తూ ఉంటారు. ఓకే. సో మేము సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చుకుని క్లోజ్ చేసుకుంటాం అలాగే. ఇప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి కదా, స్టాండ్ లోన్, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అండ్ విల్లాస్. పీపుల్ ఇప్పుడు ఎక్కువగా దేని ప్రిఫర్ చేస్తున్నారు, లేదా వాళ్ళ బడ్జెట్స్ని బట్టి ప్రిఫర్ చేస్తున్నారు? డెఫినెట్లీ బడ్జెట్ వర్డ్. అందరికీ గేటెడ్ కమ్యూనిటీలోకి విల్లాలోకి వెళ్ళాలని ఉంటుంది. అవును. బట్ డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్ వైజ్ వెళ్తా ఉంటారు. మీకు ఏది ఈజీగా ఉంటుంది కన్స్ట్రక్షన్ కానీ? అండ్ కన్స్ట్రక్షన్ ఎనీథింగ్ ద కాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటేనండి. కాకపోతే ఏంటంటే మనకు గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళేసరికి అదో డిఫరెంట్ కల్చర్, విల్లాకి వచ్చేసరికి ఇట్ ఇస్ అ డిఫరెంట్ కల్చర్. సో యూజువల్గా ఒక కంపెనీని ట్రస్ట్ చేయాలి అంటే, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే లైఫ్ అంతా ఏమో అని చేసామో అది ఇన్వెస్ట్మెంట్గా పెట్టేస్తుంటాము. లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా చాలా హార్డ్ అండ్ మనీ ఉంటుంది. సో ఒక కంపెనీ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ మీ కంపెనీని అంతటి ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేశారు ఇన్ని ఇయర్స్? మేము ఆల్రెడీ చేసేసి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా తయారు చేసి పబ్లిక్ ఇచ్చామో, సో ఆ ట్రస్ట్ అనేది ఒక కస్టమర్ దగ్గర నుంచి 10 కస్టమర్కి ఆల్రెడీ పాస్ అయిపోతుంది. మనకు ఆ సక్సెస్ వచ్చిందంటే మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసాం, మనం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, పీపుల్ ఆర్ లివింగ్ దేర్. సో వాళ్ళ మౌత్ టాక్ వల్ల ఇప్పుడు విల్లా కస్టమర్స్ కూడా మాకు అక్కడి నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో అది క్రెడిబిలిటీ మార్కెట్లో ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్ చేసి అది ఫెయిల్యూర్ అయ్యామో ఇంకా అక్కడి నుంచి ద ఫెయిల్యూర్ స్టార్ట్ ఆఫ్ ద కంపెనీ. బట్ మీరు తీసుకున్న ప్రాజెక్ట్ ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఎంత టైం పీరియడ్లో అంటే కొన్ని చాలా తక్కువ టైం పీరియడ్లో సేల్ అయిపోయి ఉంటాయి. అలా సక్సెస్ఫుల్గా మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? ఎక్కువ ఎఫర్ట్ లేకుండా ఏఎంబి మాల్ దగ్గర మేము క్లోజ్ చేసాం, అలాగే శిల్పా లేఅవుట్ లో క్లోజ్ చేసాం. ఏఎంబి మాల్ లొకేషన్ అంటేనే హైలైట్ చేసాం. నెక్స్ట్ శిల్పా లేఅవుట్ లో క్లోజ్ చేసాం. శిల్పా లేఅవుట్ ఈస్ టఫ్, బట్ మాకున్న క్రెడిబిలిటీ బట్టి మాకు క్లోజ్ అయిపోయింది. ట్విన్ బిల్డింగ్స్ అది. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది సార్? ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తారు? క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాకు ఎవ్రీథింగ్ హై అండ్ యూజ్ చేస్తాం. మనం అంతా రెడ్ బ్రిక్కే వాడతాం, ఎక్కడ మనం ఈ సిమెంట్ బ్రిక్స్ కానీ ఏం వాడడం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేము ఇంటీరియర్ కూడా మేము జాక్వర్ క్వాలిటీలోనే ఏదన్నా మీకు ట్యాప్స్ కానీ ఏదన్నా కావాలన్నా అన్ని జాక్వర్. సో మన క్వాలిటీ వైజ్ మనం ఇస్తాం, ఆ ఇబ్బంది ఏం లేదు. అందుకని మన కస్టమర్ ఎవరైనా వచ్చినా ఫస్ట్ మా సైట్కి విజిట్ చేయమంటాం. మా కన్స్ట్రక్షన్ క్వాలిటీ విజిట్ చేసిన తర్వాత అప్పుడు మనం సైట్కి విజిట్ చేస్తాం. సో ఇప్పుడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ. మ్యాన్ ఎయిర్పోర్ట్ మీరు చూసారు, మీరు కన్స్ట్రక్షన్ కూడా చూసారు ఎలా ఉంది అన్నది. అసలు చాలా దృఢంగా ఉంది అంటారు కదా, అలా అన్నమాట. సో 40 feet వైడ్ రోడ్స్ ఇచ్చాం, ఇన్నర్ ఫీట్ ఏమో 33 feet వైడ్ రోడ్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసాం. అవును, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ యాక్చువల్గా ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసాం. అంటే ఒక టౌన్ లోకి వెళ్ళిపోయినట్టు ఉంటది, అంత విశాలంగా ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీస్ లో చూస్తాం ఆ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఎయిర్పోర్ట్ కి అంత ఒక 5 kilometers లో ఉన్నాం. ఎగ్జిట్ 14 కి మనం ఓన్లీ 2 kilometers డ్రైవ్. సో అందరు లోపలికి మీకు విల్లాలు వచ్చేసరికి 5-6 కోట్లు ఉన్నాయి. వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రైస్, బేసిక్ ప్రైస్ యాజ్ యూ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో బిఫోర్. సేమ్ ప్రైస్, అది బేసిక్ ప్రైస్. ల్యాండ్ కాస్టే మనకు అక్కడ 3 కోట్లు వస్తుంది, కన్స్ట్రక్షన్ 70 లక్షలు, ఇంకా అంతకుమించి ప్లస్ వీఆర్ గివింగ్ ద ఆఫర్స్ ఇస్తున్నామంటే చాలా మంది ఈరోజు మార్కెట్లో ఏమనుకుంటారు, వీళ్ళకి సేల్ అవ్వట్లేదు అందుకని ఆఫర్స్ ఇస్తారు. ఆఫర్స్ ఇస్తున్నామంటే టు క్లోజ్ ద ప్రాజెక్ట్ ఎర్లీ, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్గా. టు క్లోజ్ ద ప్రాజెక్ట్ అంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోవాలి. సో offers, when the builder is announcing the offers, it is a minimum profit to the builders. ఓకే. అండ్ ఈ లొకేషన్స్ ఇప్పుడు ఎవరైనా ఒక రెసిడెన్షియల్ లివింగ్ లో ఉండాలి అనుకుంటే ఎటువంటి రెసిడెన్స్ ని చూస్ చేసుకోవాలి, మనము ఏ లొకేషన్ చూస్ చేసుకోవాలి? డిపెండింగ్ అపాన్ దేర్ జాబ్ దీని ప్రకారమా, లేకపోతే? కమింగ్ టు దిస్ పాయింట్ అండి, లొకేషన్ పలానా లొకేషన్లో నా ప్రాజెక్ట్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని మనం ఎప్పుడు ప్రెజర్ చేయకూడదు. ఇప్పుడు మనతలో ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేశారు అంటే ఏం చెప్తారు? ట్రస్ట్ అంటే మాకు ఇంచుమించు మేము 5 years నుంచి మా ద్వారా ఒక 60-70 crores వరకు మేము సేల్ చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రస్ట్ చాలు మాకు పుల్ చేయడానికి. మా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు, మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్స్ మేము అందరూ సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు. కొంతమందికి ల్యాండ్ లో పెరిగింది, కొంతమంది మనీ రూపంలో పెరిగింది, కొంతమంది ఫ్లాట్ రూపంలో పెరిగింది. లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్. ఆ ఇన్వెస్టర్స్ ఆర్ ఎవరు వచ్చినా కానీ డిస్సాటిస్ఫాక్షన్ ఎవరు లేరు. ఇప్పుడు మనతో ఇన్ఫ్రా ఇంకొకరితో కొలాబరేట్ అవ్వాలి. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఏమవుతుందంటే మాకు లీలా గ్రూప్ అని, దే ఆర్ ద 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెట్. వాళ్ళు పూణేలో అక్కడెక్కడ చేశారు. లీలా రాజు గారు అని ఆయన మాతో కొలాబరేషన్ అవుతున్నారు. వీఆర్ టీమ్ అపింగ్ విత్ దెమ్.
విత్ ఇన్ ఒక 2 monthsలో విల్ గో టు ద 100 acres ప్రాజెక్ట్. ఏది ఈజీగా అనిపిస్తుంది సార్ మీకు, ఓపెన్ ప్లాట్స్ వెంచర్ చేయడమా లేకపోతే ఇట్లా కన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ ప్లాటింగ్ ఇస్ అవుట్స్కట్స్ కదా మేడం, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే అదే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే కనుక ఈజీ గో అనమాట. కాకపోతే వాల్యూమ్ రెండు ఒకలానే ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో, అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది. దట్ డిపెండ్ అపాన్ ద మార్కెటింగ్ టీమ్ ఆల్సో. చాలా మంది మార్కెటింగ్ టీమ్ ని తక్కువ చేస్తూ ఉంటారు, బట్ మార్కెటింగ్ పర్సన్ ఓన్లీ అతనే నీ బ్రాండ్ని తీసుకెళ్ళాలి. డోర్ టు డోర్ అసలు నీ క్రెడిబిలిటీని చెప్పాలి. నువ్వు వెబ్సైట్లో కూర్చొని చూసుకుంటే వచ్చిన తర్వాత ఏ వెబ్సైట్ అయినా పెద్ద పెద్ద బిల్డింగ్లు హై రైజ్లే కనిపిస్తాయి. నీకు మార్కెటింగ్ పర్సన్ నువ్వు ఎప్పుడైతే వాల్యూ ఇచ్చావో అతనే నీ క్రెడిబిలిటీని తీసుకెళ్తాడు. సో ఆ మార్కెటింగ్ వాళ్ళు ఉంటే మనకి ఎక్కడైనా ట్రస్ట్ ఉంటుంది. సో ఈ కొలాబరేషన్ వల్ల క్లయింట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి? కొలాబరేషన్ అంటే వీఆర్ ప్లానింగ్ ఇన్ ద వాల్యూమ్ బేస్. ఓకే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు లీలా గ్రూప్ వచ్చేసరికి వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ ద 100 acres 50 acres అలాగే హై రేంజ్ కూడా వెళ్తాం. ఎక్కడ సార్ అది, ఏ లొకేషన్? శ్రీశైలం హైవే దగ్గర రోడ్. వీళ్ళు అనౌన్స్ మీ దగ్గర అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అది కూడా. ఓకే డెఫినెట్లీ. ఇప్పుడు చాలా డైరెక్షన్స్ అయిపోయాయి. చాలా మంది చెప్తున్నారు హైదరాబాద్ 4 వైపులా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ పరంగా. బట్ ఏది ఎక్కువగా బాగా హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేది ఏంటి మేడం? ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైంలో బూస్టప్ అవుతుంది. ఓకే మన బడ్జెట్ చూసుకుంటాం, మనం ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ భూమి మీద పెట్టింది ఏ ఏరియానా పర్లేదు, మీరు ఇక్కడే పెట్టండి, ఇక్కడే ఇంకోటి హైదరాబాద్ ఇక్కడే పెట్టండి, అక్కడే పెట్టండి, ఆ రోడ్ లో పెట్టండి, ఇవన్నీ వద్దండి. ఓన్లీ మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టండి. ఎవరైనా సరే ఈ రోజు పెట్టింది రేపు అమ్ముకుంటాక ఎవరు పెట్టుకోవట్లా. సో విత్ ఇన్ 5 to 6 years ఏ రోడ్ అయినా మీకు పెరుగుతుంది. శ్రీశైలం హైవే అవనివ్వండి, బెంగళూరు హైవే అవనివ్వండి, విజయవాడ, ఎవ్రీథింగ్ అన్ని ఏరియాస్ బాగానే పెరుగుతాయి. మీ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ కంఫర్టబుల్గా మీకు ల్యాండ్ రేట్ వచ్చింది, మీ బడ్జెట్కి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంది, ఏ ఫామ్ ల్యాండ్ కూడా పెట్టుకోండి. ఎందుకు ఫామ్ ల్యాండ్ ఎందుకు చాలా మంది భయపడతారు, ఊర్లో పొలం కొనుక్కోవట్లా, అది ఫామ్ ల్యాండ్ కాదా? ఇక్కడైతే రోడ్లు వేసి మరి క్లబ్ హౌస్ కట్టేస్తున్నాం, ఫామ్ ల్యాండ్ ఎందుకు భయపడతారు? అదే అన్నా, ఊర్లో డబ్బులు అంటే వెళ్ళి పొలం కొనుక్కుంటున్నావు, 1/4 ఎకరమో 1/2 ఎకరమో కొనుక్కుంటున్నావు. ఇదే ఫామ్ ల్యాండ్ నీకు రోడ్స్ వేసి క్లబ్ హౌస్ వేసి శుభ్రంగా ఇస్తున్నారు. అంతే కదా. ఫామ్ ల్యాండ్ కి నెగిటివిటీ అనేది అది ఎందుకు వచ్చిందో తెలియదు. బట్ ఇదివరకు ఏంటి, ఇప్పుడు లేఅవుట్స్ లేకముందు ఏం చేశారండి, అందరు ఊర్లో పొలాలు కొనుక్కున్నారు. అదే సేమ్ కాన్సెప్ట్, అదే కదా ఇక్కడ కూడా. సో అంటే ఎక్కడ కంఫర్టబుల్, మన జోబులో ఎంత డబ్బులు ఉన్నాయి చూసుకొని పెట్టుకుంటాం బెస్ట్. డెఫినెట్లీ ఈ 3 ఎట్టి బస్సులు గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఉన్నప్పుడు మాత్రం భయపడండి, బాధ్యతగా ఉండండి, భూమి మీద పెట్టుకోండి. ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్గా. ఒక ప్లాట్ కొన్నప్పుడు దాని కోసం అంటే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావడం కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి సార్? మినిమం 10 years అండి. చాలా మంది 5 years లో పెరిగిపోద్ది, 2 years లో పెరిగిపోద్ది అంటారు కదా. నేను ఆ టాపిక్ లో ఎంటర్ అవును. బట్ 10 years కి అయితే వర్తబుల్ ప్రాఫిట్ వస్తుంది. 10 years వెయిట్ చేస్తే ఎక్కడ ఏ ఏరియా వెళ్ళే సరే వర్తబుల్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇంకొకటి డిబేటబుల్ క్వశ్చన్ ఏంటంటే, ఓపెన్ ప్లాట్స్ లో పెట్టండి, ఫ్లాట్ కొనకండి అంటున్నారు. ఫ్లాట్, విల్లా, ప్లాట్ కంటే ఈ ప్లాటే బెస్ట్ అంటున్నారు. బట్ మీరు రెండూ చేస్తున్నారు కాబట్టి క్లయింట్స్ ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వెల్కమింగ్ గా ఉన్నారు? అవునండి మేడం, ఇప్పుడు మనకి ఉండటానికి ఫస్ట్ ఇల్లు కావాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇల్లు కావాలి. అది విల్లా అవనివ్వండి, అపార్ట్మెంట్ అవనివ్వండి, ఏదన్నా ఇల్లు కావాలి కదా. నిజంగా రియల్ ఎస్టేట్ లో కెరియర్ ఉందంటారా? అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి, చిన్న అంటే యంగ్స్టర్స్ రావడానికి ఆస్కారం ఉందా, స్కోప్ ఉందా? ఎందుకు లేదు మేడం, అందరూ యంగ్స్టర్సే కదా. చాలా మంది ఇప్పుడు వచ్చిన బిల్డర్స్ కూడా చాలా మంది యంగ్స్టర్సే ఉన్నారు. ఎప్పుడు ప్రీమియం బిల్డర్స్ ఉంటారు, బట్ వాళ్ళే కదా అన్ని సిటీ అంతా వాళ్ళే కట్టలేరు. డెఫినెట్లీ యంగ్స్టర్స్ వస్తారు. యంగ్స్టర్స్ ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మా సిండికేటే చూడండి, మేమిద్దరు యంగ్స్టర్స్ దాంట్లో, అంతే కదా. సో ఎక్కడైనా ఉంటది, ఏ ఫీల్డ్ కి ఆ ఫీల్డ్ కి యంగ్స్టర్స్ వస్తానే ఉంటారు. ఇప్పుడు ఇట్లా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక ఇన్ఫ్రా గ్రూప్ స్టార్ట్ చేయడం అనేది ఈజీ ఉంటది అంటారు. అంటే సిండికేట్ ఎందుకంటే మేడం, ఎప్పుడైనా సరే మనం వాల్యూమ్ గేమ్ ఆడాలన్నప్పుడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మన జోబులో డబ్బులు పెడితే చేసేది కాదు. ఒకరితో అయ్యేది కాదు, ఇద్దరితో అయ్యేది కాదు. ఒక 10 మంది గ్రూప్ అప్ అయ్యి పెద్ద బిగ్ వెంచర్స్కి వెళ్తా ఉంటే అప్పుడు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకున్న ఎవరైతే టాప్ మోస్ట్ బిల్డర్స్ ఉన్నారో ఇన్వెస్టర్ లేకుండా ఎవరు చేయరు, అందరికి ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ బట్టి అప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి వెళ్ళటానికి అవుతుంది. ఇప్పుడు చాలా వరకు విన్నాను, అంటే కంపెనీస్ వాళ్ళ దగ్గర మనీ
ఉండకపోయినా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి అక్కడ నుంచి వాళ్ళు ప్లాట్స్ ఒక్కొక్కటి అమ్ముకున్న తర్వాత పూల్ చేసుకుని దాని డెవలప్మెంట్కి ఇస్తారు అని అంటే ఇలా కూడా చేయొచ్చు అంటే వితౌట్ ఎనీ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఒక వెంచర్ తీసుకొని అదంతా మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా? అంటే అలాగే ఉండదండి. అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 10 ఎకరాలు తీసుకున్నారు లేవు, 10 ఎకరాలకి అట్లీస్ట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో 5 ఎకరాలు కొనవలసింది. ఓకే, 5 ఎకరాలు కొని అప్పుడు నీ పేరు దాంట్లో ఉందని చూపించుకున్న తర్వాత మిగతా 5 ఎకరాలకి కస్టమర్లు ఇన్వెస్టర్స్ వస్తారు. ఓకే, నువ్వు ఏది లేకుండా నా పేరు మీద ఏమీ లేదు వచ్చేయండి ఇన్వెస్టర్స్ అంటే ఎవరు రారు, అసలు అవ్వదు, అది అవ్వదు, అవన్ పని. దట్ ఈస్ అ ఫాల్స్ కేస్. చాలా మంది ఇబ్బంది పడుతుంది కూడా అదే మార్కెట్ లో. సో చెక్ లిస్ట్ ఏమి ఉండాలండి రియల్ ఎస్టేట్ అంటే? ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా చెక్ లిస్ట్ యాజ్ ఏ క్లయింట్ గా ఏం చూసుకోవాలి? చెక్ లిస్ట్ అంటే మీరు కంపల్సరీ లీగల్ చూసుకోవాలండి. లీగల్ చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు అప్రూవ్డ్ అయిపోయింది అనుకోండి, అప్రూవ్డ్ అంటే మీకు హెచ్ఎండి వచ్చినా రేరా వచ్చినా లీగల్ అంతా చెకింగ్ అయిన తర్వాత హెచ్ఎండి వాళ్ళు వస్తారు. సో బట్ కస్టమర్ కూడా మేము లింక్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాం ఫస్ట్, అది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి మేము కొన్నాము, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలాగ వచ్చినాయో లింక్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ అప్రూవ్డ్ ఎలాగైనా ఉంటుంది, హెచ్ఎండి ఆర్ డిటిసిపి ఆర్ ఏదైనా సరే మనకు రేరాతో సహా పర్మిషన్తో సహా ఇచ్చేస్తాం. సో అక్కడది సేఫ్ సైడ్. ఓకే, సో ఈ లింక్ డాక్యుమెంట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మనం చెక్ చేసుకోవాల్సింది అసలు రియల్ ఎస్టేట్ లో ఏది కొనాలనుకున్నాం విత్ ఇన్ సర్వే నెంబర్లతో సహా. సో అప్పుడప్పుడు డౌన్ అయిపోతూ ఉంటుంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ఫ్యాక్టర్ వచ్చినా ఫస్ట్ రియల్ ఎస్టేట్ మీదే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. అప్స్ అండ్ డౌన్స్ ని ఎలాగ మనము బ్యాలెన్స్ చేయాలి రియల్ ఎస్టేట్ లో? దాంట్లో మీరు అప్స్ అండ్ డౌన్స్, మీరు మార్కెట్ బాగాలేదు, ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి వింటాను నేను, మార్కెట్ బాగాలేదు కదండి ఇంకా తగ్గించి అమ్మొచ్చు. మార్కెట్ బాగున్నప్పుడు కొన్నాడా బాగాలేనప్పుడు కొన్నాడా తర్వాత విషయం. వాడైతే డబ్బులు పెట్టి కొన్నాడుగా, బిల్డర్ అన్నవాడు మరి వడ్డీలు కడుతున్నాడుగా, లోన్లు తెచ్చుకుని బిల్డింగ్లు కట్టాడుగా. మార్కెట్ బాగోకపోతే ఇవన్నీ తగ్గవు కదా. బ్యాంకు లోన్ ఏం తగ్గిస్తాడా, ఇంట్రెస్ట్ రేట్ ఏం తగ్గిస్తాడా, ఏం తగ్గవు కదా. సో ఇప్పుడు మార్కెట్ బాగాలేనప్పుడు వాడికి సేల్ అవ్వలేదు అనుకోండి, మార్కెట్ బాగున్నప్పుడు 2000-3000 ఎక్స్ట్రా అమ్ముతాడు. We have to bear it. అంతే. మార్కెట్ బాగోలేనప్పుడు జస్ట్ మనకి మినిమం డిస్కౌంట్ వచ్చినా కానీ తీసుకుంటాం బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ స్లోలో ఉన్నప్పుడు ఉన్న రీజనబుల్ రేట్స్ లో దొరుకుతున్నాయి. మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు కొనడం బెస్ట్ థింగా లేకపోతే హైలో ఉన్నప్పుడు కొనడం బెస్ట్ థింగ్? దట్ ఈస్ డిపెండ్స్ అండి. అప్పుడు హైలో ఉన్నప్పుడు మనకి కొనాలంటే ఆ ఎఫోర్డబుల్ మనం చేయగలగాలి. yes definitely. లోలో ఉన్నప్పుడు మనకి రేట్స్ రీజనబుల్ గా దొరికినాయి అనుకోండి, వీ కెన్ గో ఫర్ దట్. ఓకే, ఎఫర్ట్ బట్ మనం పర్సనల్ గా మనం ఎంత చేయగలం అనేది మనం క్యాలిక్యులేషన్ బట్టి మనం వెళ్ళాలి. ఓకే, సో యంగ్స్టర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కెరియర్ గా చూస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమని సజెషన్ ఇస్తారు? వెల్కమింగ్ గా ఉంటారా లేకపోతే ఇంకొక కాంపిటీటర్ అవుతారు మాకు అన్న ధోరణిలో ఆలోచిస్తారు యూజువల్ గా? లైక్ రియల్ ఎస్టేట్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఐ ఆమ్ ద పీనట్. వి ఆర్ ద పీనట్. అలాగే ఎంతమంది ఎన్ని వెంచర్లు వేసి ఉన్నారు. ఎవరిని ఏ రోజుని ఏ ఫీల్డ్ లోకి ఎవరిని ఆపలేరు. ఇంత కాంపిటేటివ్ గా ఉంటుంది సార్ అసలు రియల్ ఎస్టేట్? కంపల్సరీ ఉంటుంది. లేఅవుట్ పక్కనే లేఅవుట్, లేఅవుట్ పక్కనే లేఅవుట్, మీరు చూస్తానే ఉంటున్నారు. పాలిటిక్స్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి? అలాగే ఉండదండి రియల్ ఎస్టేట్. ఎవరి అంటే మార్కెట్ రేట్ ఇది కాబట్టి అక్కడ గొడవలు కానీ ఇట్లా ఏం ఉండవు. అలాగే ఉండదు. ఓకే, ఎవరు కొన్న ల్యాండ్ రేట్ ప్రకారం వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ డెవలప్మెంట్ ఖర్చులు కానీ ఎంత అయినాయో దాన్ని బట్టి. బట్ ఒక మార్కెట్ వెళ్తుందంటే ఆ రేట్ మీద మిగతా బెంచెస్ అన్ని స్టాండ్ అవుతాయి. ఓకే, ఆ విధంగా ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్ మనిత ఇన్ఫ్రా అనేది మనకు 3 years అయిందండి. 3 years నుంచి స్టార్ట్ అయింది. ఇండివిజువల్ గా అందరికి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ ఉంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ మేము టీమప్ అయ్యి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం. సో ఈ టీమప్ ఉన్నప్పుడు ఎటువంటి థింగ్స్ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి? ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఇండివిజువల్ గా వెళ్ళే వాళ్ళు ఓకే వాళ్ళదేం ప్రాబ్లం. ఈ గ్రూప్ అయినప్పుడు ఏమైతుందంటే మనీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఏ థింగ్స్ క్లారిటీగా మాట్లాడుకోవాలి? ఏ థింగ్స్ అంటే అండి ఇప్పుడు మేము ఉన్నాం, నేను అజయ్ భూపతి గారు అని మేము ఇద్దరం కలిసి మేము యాక్టివ్గా ఉంటాం మనిత ఇన్ఫ్రాలో. ఎప్పుడైతే మేము ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళటానికి మేము అసలు చాలా ఫైట్ చేసుకుంటాం. అది కాదు ఇది కాదు ఇది కాదు చాలా గొడవలు జరుగుతాయి. గొడవలు అంటే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్. అది దేనికి మనం బడ్జెట్ వైజ్ ఎలా తీసుకెళ్లాలని డిస్కషన్స్. ఎప్పుడైతే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళిపోయిందో ప్రాజెక్ట్ ఎక్కి వరకు మనం ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేసుకోవాలి. అంటే బెస్ట్ ఇవ్వాలి. కన్స్ట్రక్షన్ లో అయినా సరే, లేఅవుట్ లో అయినా సరే, డిజైన్స్ లో అయినా సరే, ఎప్పుడైతే బెస్ట్ ప్రిపేర్ అయిపోయిందో అప్పుడు బయటకి ఇచ్చేస్తాం. అలా. సో 3 categories ఉన్నాయి. ఫస్ట్ లొకేషన్ కానీ ల్యాండ్ కానీ చూస్ చేసుకోవడము, తర్వాత మార్కెటింగ్ చేయడము, అప్రూవల్స్ తీసుకురావడం, ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా. ఏది డిఫికల్ట్ టాస్క్ మీకు? అంటే మేడం ఇప్పుడు నేను యాక్చువల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే అసలు మాది మన్యత ఇన్ఫ్రాలో రెవెన్యూ స్టాప్ అవ్వకూడదు. ఎలా స్టాప్ అవ్వకూడదు అంటే ఇప్పుడు నేను ఒక ల్యాండ్ తీసుకుంటున్నాను. ఆ ల్యాండ్ మీరు అన్నట్టు
అప్రూవల్స్ తెచ్చి లీగల్ క్లియరెన్స్ వచ్చి మొత్తం అంతా మనం లైవ్ తీసుకెళ్ళడానికి 6-7 months 8 months కిల్ అయిపోతుంది. ఓకే. సో మా ప్లాన్ ఏంటంటే మనిత ఇన్ఫ్రాది మేము రెవెన్యూ స్టాప్ చేయకూడదు, మేము మ్యాండేట్స్ తీసేసుకుంటాం. నాట్ ఏ సిపి జోన్, మేము సిపి కింద ఉండవు. ఎవరైనా ప్రాజెక్ట్ ఉంటే మేము టేక్అవుట్ చేసేస్తాం. మా టీమ్స్ సిపిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెవెన్యూ ఆకుండా చూస్తాం. సో ప్రతి ఒక్క అంటే ప్లాట్కి కానీ ప్రతి ఒక్క విల్లా కానీ ప్రతి ఒక్క ఫ్లాట్కి కానీ లాభం ఉంటుందా ఓవరాల్గా మీరు లెక్కేస్తారు? ఇట్ ఈస్ ఓవరాల్ క్యాలిక్యులేషన్ అది. ఓకే. అది ఎందుకంటే ఒక్కొక్కసారి మేము స్టార్టింగ్లో అమ్మవలసి వస్తుంది. అవునవును. స్టార్టింగ్లో మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ మనం తయారు చేయడానికి ముందు ల్యాండ్ మన అంత క్లియరెన్స్ వచ్చి అప్రూవల్కి వెళ్ళి డెవలప్మెంట్ స్టార్ట్ చేసి కొన్ని సేల్స్ చేస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది అంటే రీజనబుల్ రేట్స్కి ఇచ్చేస్తాం. అవసరమైతే మేము 1-to-1 మాట్లాడుకుని కట్ ఆఫ్ రేట్కి ఇచ్చేస్తాం. ఓకే. ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యి మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది, మాకు మార్జిన్స్ మిగులుతాయి. ఓకే. అప్పుడు మొత్తం అంత ఓవరాల్ లెక్కేసుకుంటే మనకి ఎంతవరకు వచ్చిందని. ఓవరాల్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు సార్ ఇప్పటిదాకా? మనం ఇప్పుడు వచ్చి అంటే ఫస్ట్ నుంచి ఇండివిజువల్ గా 10 years నుంచి ఇంచుమించు 25 దాకా అయిపోయినాయి మాకు ఇండివిజువల్ గా. ఎప్పుడైతే 3 years నుంచి ఇప్పుడు 5th ప్రాజెక్ట్, ఇప్పుడు 5th ప్రాజెక్ట్. నెక్స్ట్ 6th ప్రాజెక్ట్ మన మైసిగండి దగ్గర 4 ఎకరాల్లో చెప్పాము కదా, కొలాబరేషన్ విత్ లీలా గ్రూప్. అది మళ్ళీ 100 ఎకరాలు విత్ కొలాబరేషన్ విత్ లీలా గ్రూప్ అని. సో పైప్ లైన్ అయితే మాకు కంటిన్యూస్ గా ఒక 4 వెంచర్స్ ఉన్నాయి. 100 ఎకరాలు ఒకటి, 30 ఎకరాలు ఒకటి, మళ్ళీ 4 ఎకరాలు ఒకటి, మళ్ళీ ఇంకో 30 ఎకరాలు ఒకటి. ఓకే. ఈ 34 ఓకే సార్ 100 ఎకరాలు ఒకేసారి అంటే ఫేజ్ వైజ్ వెళ్తాం కదా. ఫేజ్ 100 ఎకరాలు ఒకేసారి 100 ఎకరాలు లేఅవుట్ డిజైన్ అయిపోతుంది. 10 acres or 20 acres అలా ఫేజ్ వైజ్ వెళ్తాం. నిజంగానే రియల్ ఎస్టేట్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందా? అట్లీస్ట్ ఒక 10 కోట్ల ప్రాజెక్ట్ తీసుకుంటే నీ దగ్గర అట్లీస్ట్ 4 కోట్లు 5 కోట్లు ఉండాలి. మిగతా 5 కోట్లు మార్కెట్ ని సేల్స్ రూపంలోనో ఇన్వెస్టర్స్ రూపంలోనో వస్తాయి. అసలు ఏమీ లేకుండా మనం వెళ్ళిపోయి దిగిపోతే దొరికేస్తాం. సో ఏదైనా కంపెనీ పెట్టినప్పుడు విజన్ గురించి ఆలోచిస్తారు, మా విజన్ ఇది అని. సో వాట్ ఈస్ యువర్ విజన్? మనిత ఇన్ఫ్రా విజన్? అదే మీకు ఇందాక కూడా చెప్పాను, రెవెన్యూ ఆకుండా మా విజన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్స్ మేము మ్యాండేట్ తీసుకుంటా ఉంటాం, ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం హైరేజ్కి వెళ్తున్నాం. విత్ ఇన్ 2 years మీకు హైరేజ్ ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తుంది. హైరేజ్ కూడా చూస్తారు. ఈ 100 ఎకరాల ప్రాజెక్ట్ వచ్చేసరికి మీకు కూడా అర్థమవుతుంది అంటే మనిత ఇన్ఫ్రా హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ కొలాబరేషన్ విత్ లీలా గ్రూప్. సో ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంత ట్రస్ట్ మీరు బిల్డ్ చేసుకున్నారు అనేది ఆడియన్స్కి ఒకసారి చెప్తారు. ట్రస్ట్ ఏముంది, మీరు అంతా ఓపెనే కదండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది జోబులో పెట్టుకుని అమ్మేది కాదు. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ చూపించాను, ఆ ల్యాండ్ వర్త్ మీకు తెలుస్తుంది చుట్టుపక్కల. ఇప్పుడు నా దగ్గరకు మీరు వచ్చేసి ఇదే మనిత ఇన్ఫ్రా ఇంకెవరు లేరంటే లేదు. పక్కకి ఇంకో కార్ తీసి పక్కకి ఇంకొక సైట్కి జస్ట్ ట్రావెల్ చేస్తే ఇంకో సైట్ ఉంటుంది. సగం ఆపేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు, కంప్లీట్ చేసి వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్ కస్టమర్కి ఉండాలి. కొన్ని ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీద కూడా వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇందాక అన్నారంటే ఒక ల్యాండ్ పూల్ చేసుకోవాలంటే మేము ఇన్వెస్ట్ చేయాలి అని. సో అలా యంగ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మీతో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో మీరు ఒక 20 years ఎక్స్పీరియన్స్, అందరూ 4 members కాబట్టి ఒక గైడెన్స్ కూడా ఉంటుంది. సో అలా యంగ్ ఇన్వెస్టర్స్ ని వెల్కమింగ్ చేస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా ప్రతి ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ అందరూ సక్సెస్ఫుల్ గా తీసుకున్నారు. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆల్సో, అందరూ ల్యాండ్ రూపంలో ఉంచుకున్నారు, లేదు మనీ రూపంలో సేల్ చేసుకుని ప్రాఫిట్ సంపాదించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. స్టార్టింగ్ స్టేజ్లో మాతో కలిసి ట్రావెల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము కొన్న రేటు ప్రకారం వాళ్ళకి ఇవ్వటం, మాతో పాటు ట్రావెల్ అవ్వటం, వాళ్ళ లాభాలకి వాళ్ళ ప్లాట్ కూడా మేమే సేల్ చేయటం. సో ఆ విధంగా వాళ్ళు కూడా మా ట్రస్ట్ చేసి ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ మాతో ట్రావెల్ అవుతున్నారు. అదే చెప్పా మీకు లాస్ట్ ముందు కూడా 50-60 crores వరకు మా త్రూ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది చెప్పొచ్చా? రివీల్ చేయొచ్చా? అలా ఎలా చెప్తాం, అది ఇండివిజువల్ కస్టమర్స్. నేను ఏమన్నా మాతో పాటు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంతమంది ఉన్నారు, క్రోర్స్ వర్త్ చెప్పాను నేను. సో తర్వాత వాళ్ళు ఎప్పుడో కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది తర్వాత ఎప్పుడో అమ్ముకుంటారు, కొంతమంది ఏదో పిల్లలకు ఉంటుందని అలా ఉంచేసుకుంటారు. సో అందరూ ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళు ఎంత ప్రాఫిట్ అన్నది వాళ్ళు చెప్పుకోవాలి. సో 100% ప్రాఫిట్ మేము ఇస్తాము అని బల్లగుద్ది చెప్పగలరా ఇన్వెస్టర్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వాలి? నేను అదే కదా ట్రస్ట్ ఏం చెప్తున్నా అంటే, ఈ మీకు ఏదైతే మా పాత ఇన్వెస్టర్స్ ఉన్నారో లాభాలు చెప్పరు కానీ ఎవరు తిట్టుకోట్లా.
ఓకే. అది సరిపోతుంది కదా. యాహ్! డెఫినెట్‌లీ. లాభాలు చెప్పకపోయినా పర్లా, ఓకే. వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని తిట్టుకోలే ఈ రోజు. యెస్. డెఫినెట్‌లీ. ఎస్. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరికైనా అంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలి బట్ ప్రాపర్ నాలెడ్జ్ లేదు అంటే ఇలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న వాళ్ళు మన్నిత ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు చక్కగా యంగ్ ఇన్వెస్టర్స్‌ని వెల్కమ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ జాయిన్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థాంక్స్ అండి. అలాట్.